ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆలయమే. అదే తిరుపతి. ఇప్పుడు తిరుపతి ఒక జిల్లాగా కూడా రూపాంతరం చెందింది. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అదే కొత్త సంవత్సరం రోజున అయితే జనవరి ఫస్ట్ అయితే ఏకంగా 75,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకత కారణంగా ఈ తిరుపతి ప్రపంచంలోనే అత్యధిక ధనిక హిందూ దేవాలయంగా మరియు ఎక్కువ మంది దర్శించే హిందూ దేవాలయంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానాన్ని పొందింది. రామానుజాచార్యులు కొండ మీద గోవిందరాజ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకి బీజం పడింది. తన శిష్యుడు అయిన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికి ఉన్న చెరువు ప్రక్కన ఆలయం నిర్మాణాన్ని ప్రారంభించారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాక క్రమంగా చుట్టూ అగ్రహారాలను నిర్మించి దాన్ని తన గురువుగారి పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలను నిర్మించాడు. శ్రీశైలపూర్ణుడు, అనంత ఆచార్యుల వంటి భక్తులను నివాసాలు ఏర్పాటు చేశాడు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్య దశలో అంగడిని నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాది వేశాడు. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటాడు. విష్ణుమూర్తి అవతారంగా ఈయనను భావిస్తారు. ఈ ఆలయం గర్భగుడిలో వెలిసిన మూర్తులు మానవ నిర్మితమైనవి కావు. ఇక్కడి దేవుడు స్వయంభుగా వెలిశాడు. రాతి విగ్రహంలాగే కనిపించిన ఆ మూర్తులకు దగ్గరికి వెళ్ళి స్వయంభుగా దర్శించుకున్నప్పుడు ఆ భావనే వేరుగా ఉంటుంది. అప్పుడు భగవంతుడు స్వయంగా ఉన్నటువంటి భావన మనలో వస్తుంది. అందుకే ఇక్కడ విగ్రహాలను పూజారులు చందనం పోస్తారు. భగవంతుని తలకి దెబ్బ తగిలిందని చందనం రాస్తే ఆ గాయం తగ్గిపోతుందని నమ్ముతారు. ఈ దేవుడు విగ్రహ తల మీద ఉండే ఎంట్రుకలు కూడా నిజమైనవి. వేల సంవత్సరాలుగా ఆ వెంట్రుకలు అలానే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉండే ఎంట్రుకలు ఎప్పుడూ పాడవు. భక్తులు, పూజారులు చెప్పే విషయం ఏమిటంటే ఈ విగ్రహం నుండి సముద్ర అలలు లాంటి శబ్దం వస్తుందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో భక్తులు ఇచ్చే కట్న కానుకల గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చి భక్తులు ఏ కోరికలు కోరినా అవి తీరుతాయనేది అందరి నమ్మకం. అలా కోరుకున్నవి నెరవేరిన వారు ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామికి తమ వెంట్రుకలను బహుకరించడం ఆనవాయితీ. తిరుపతి ఆలయంలో ప్రతిరోజు 20,000 మంది తమ వెంట్రుకలను సమర్పించుకుంటారు. అంతేకాదు విలువైన ఆభరణాలు, డబ్బులు కూడా దేవుడి హుండీలో వేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే కానుకలను, డబ్బులు లెక్కించడానికి అనేక మంది ఉద్యోగులు ఉంటుంటారు. ప్రతి నెల ఈ దేవాలయానికి వచ్చే ఆదాయం 200 నుంచి 300 కోట్ల రూపాయలు. ఈ ఆదాయంలోని ఎక్కువ మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. కరోనా లాంటి సమయంలో 3,000 మంది ఉద్యోగులకు 3 నెలలకు పైగా ఆర్థిక సహాయం అందించారు. ఈ ఆలయ ఆదాయం దేశంలోనే ఉన్నటువంటి అన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తిరుపతిలోని ప్రధాన ఆలయంలో కుడివైపున ఒక కర్ర పెట్టి ఉంటుంది. ఆ కర్రతోనే వెంకటేశ్వర స్వామి బాల్యంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాడని చెబుతూ ఉంటారు. ఈ దెబ్బలతోనే తల మీద గాయమైంది. ఆ కారణంతోనే ప్రతి శుక్రవారం చందనంతో పూతలు పోస్తారు. ఈ విగ్రహం చాలా ప్రత్యేక రాయితో తయారు అయింది. ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తే మాత్రం సజీవంగా కళ్ళ ముందు ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. భగవంతుని విశ్రాంతి కోసం ఈ ప్రాంతాన్ని చాలా చల్లగా ఉంచుతారు. వెంకటేశ్వర స్వామి తలపైన, నుదుటిపైన చెమట చుక్కలు కారుతూ ఉంటాయి. ఆలయ పూజల్లో అనుక్షణం ఆ చుక్కలను శుభ్రం చేస్తూ ఉంటారు. ఎంత గొప్పగా ఆ దేవుణ్ణి కొలుస్తారో అదేవిధంగా ఆ దేవుణ్ణి అలంకరిస్తారు. వెంకటేశ్వర స్వామి గుండెలోనే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని అక్కడి పూజారుల నమ్మకం. అందుకే ఈ విధంగా అలంకరిస్తారు. భగవంతుని గుండెలో లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది. అందుకే ప్రతి గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించేటప్పుడు లక్ష్మీదేవి రూపం కూడా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ ఆలయంలో స్వచ్ఛమైన నేతితో 3 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీకి ఎలాంటి ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించరు. 300 సంవత్సరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం పద్ధతిలోనే ఈ లడ్డూలను తయారు చేస్తారు. ఈ 3 లక్షల లడ్డూలను ప్రత్యేకమైన ప్రదేశంలో తయారు చేస్తారు. ఆ వంటగదిని పుటు అని పిలుస్తారు. తిరుపతికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేకమైన ఊరు నుండి పూలు, పండ్లు, దేవునికి సమర్పించే పాలు, నెయ్యి లాంటి ఇతర వస్తువులు అన్నీ కూడా అక్కడ నుండే తీసుకుని వెళ్తారు. ఇక్కడి భక్తులు భక్తి శ్రద్ధలతో ఉంటారు. అలానే ఇక్కడ స్త్రీ, పురుషులు నేత వస్త్రాలను ధరిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం వేలాది సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూనే ఉంది. ఇందులో నెయ్యి ఉండదు, నూనె ఉండదు. ఇవేమీ లేకుండా దీపం వెలుగుతుంది అనే ప్రశ్న ఎవరి దగ్గర సమాధానం లేదు. 1933లో ఆలయ నియంత్రణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానంను
టీటీడీ అనే సంస్థకు అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాసు ప్రభుత్వం నిర్మించేది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టీటీడీ నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి నిర్వహణ అధికారిని ప్రభుత్వం నిర్మించేలా చట్టం చేసింది. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాన్ని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.